క్రీస్తు ప్రభువునందు మాకు అత్యంత ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు ప్రభు వారి అత్యున్నతమైన నామంలో లైఫ్ చర్చ్ వైజాగ్ నుంచి మీకు శుభములు తెలియజేస్తూ ఈరోజు ఓ ఫర్ టుడే వాక్య ధ్యానంలోనికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈరోజు యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఈ వాక్యం చదువుతుండగానే ఎంతో ధైర్యాన్ని, ఎంతో ఆదరణ, ఎంతో ప్రోత్సాహాన్నిస్తుంది కదా. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నిజంగా మన జీవితాల్లో ప్రభు మీద పరిపూర్ణంగా అనుకుని ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తున్నప్పుడు ఈ వాగ్దాన నెరవేర్పు మన జీవితంలో కూడా జరిగిస్తాడు. మన జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయో వాటన్నిటినీ ఎదుర్కొని మనం జయం పొందగలం. యూదులు చెరలో ఉన్నప్పుడు అహస్వరోషు రాజు పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ సమయంలో మొర్దెకై ఆ ప్రాంతంలో ఉన్నాడు. హామాను ఆ త్రోవలో వెళ్తున్నప్పుడు మొర్దెకై నమస్కారం చేయలేదని మొర్దెకై మీద అలాగే యూదులందరి మీద కోపం పెట్టుకున్నాడు. అంత మాత్రమే కాదు, మొర్దెకైని ఉరి తీయాలని, యూదులందరినీ చంపాలని ఒక ప్రణాళిక రచించాడు హామాను. కానీ దేవుని సన్నిధిలో మొర్దెకై బూడిద పోసుకుని ఉపవాసం ఉండి మొర్దెకై యూదా ప్రజలందరూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎస్తేరుని వాడుకుని ఏ మొర్దెకైకైతే ఉరి తీయాలని ఆయన ప్రణాళిక రచించాడో హామాను, అదే ఉరికొయ్య మీద షూషాను కోటలో హామాను ఉరి తీయబడతాడు. నీకు రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. మొర్దెకైకు హంతని పట్టాలని హామాను ప్రణాళికలు రచించాడు. అంత మాత్రమే కాదు, యూదులందరినీ చంపాలని ప్రణాళిక చేశాడు. ఎవరినైతే చంపాలనుకున్నాడో అతనే, హామానే చివరికి చనిపోయే పరిస్థితి వచ్చింది కదా. కాబట్టి వాక్యం ఉంటుంది మీ జీవితాల్లో. మీకు వ్యతిరేకంగా ఏ కార్యం తలపడుతుందో అది ఏమాత్రం వర్ధిల్లదు అనే విషయాన్ని ప్రభు పేట మీకు జ్ఞాపకం చేస్తామన్నాను. అది ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, ఆరోగ్య సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, లేకుంటే ఏ ప్రతికూలతలు కావచ్చు. వాటన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించి వాటిపై జయమిచ్చేటట్లుగా చేస్తాడనే విషయాన్ని మీకు ప్రభు పేట మనవి చేస్తామన్నాను. ఎవరైతే మీకు హాని తలపెట్టాలని చూస్తున్నారో, ఎవరైతే మిమ్మల్ని ద్వేషించాలని, మీ మీద నింద వేయాలని ఏదేదో ప్రణాళికలు చేస్తున్నారో వారే చివరికి ఆ గతి పడుతుందనే విషయాన్ని ప్రభు పేట మీకు మనవి చేస్తామన్నాను. కాబట్టి నీకు వ్యతిరేకంగా రూపంపడిన ఆయుధం వర్ధిల్లదు. మన జీవితంలో ఎదురవుతున్న ప్రతి సమస్యను దేవునికి అప్పగిద్దాం. దేవుని మీద పరిపూర్ణంగా అనుకుందాం. ఎలాంటి ప్రతికూలత కూడా మనకి ఏమి చేయదు. దేవుడి మీద తోడుకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడుతున్నప్పుడు, దేవుని మీద ఆనుకున్నప్పుడు. కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించి వస్తుందిగా మనం చేస్తున్నాను. పరిపూర్ణమైన విశ్వాసంతో దేవుని మీద ఆధారపడదాం. మొర్దెకైలాగే మనం కూడా ప్రభు సన్నిధిలో మన జీవితానికి అప్పగించుకుందాం. ప్రభు మాత్రమే ఆయన మొర్దెకై దేవునికి మాత్రమే నమస్కరించాలని, నేను యూదుని కాబట్టి ఏమాత్రం అతనికి నమస్కరించకూడదు అని ఆ చిన్న నిర్ణయం తన జీవితాన్ని మార్చివేసింది కదా. కాబట్టి ఈ వాక్యం ఉంటుంది మీ జీవితంలో. ప్రభు మీద పరిపూర్ణంగా ఆధారపడదాం.
మీ సమస్య ఏదైనప్పటికీ దేవునికి అప్పగించండి. వాటన్నిటి మీద మీకు జయమిస్తాడు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మీకు అనుగ్రహించి నడిపించిన గాక. ప్రార్థన చేసుకుందాం. పరమస్వరూపుడా, మహాకృప గల మా తండ్రి, ఇదిగో ప్రభువా, నీకు విరోధంగా రూపొంపబడిన ఈ ఆయుధము వర్ధలదని ఏదైనా వాగ్దానం చేస్తావు ప్రభువా. ఈ వాగ్దానం నెరవేర్పు మా ప్రియుల జీవితాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవా, మీరు ఏ సమస్యలు గుండా ప్రయాణం చేస్తున్నారో వాటన్నిటి నుంచి విడిపించడం మాత్రమే కాదు కానీ జయమిచ్చి మీరు మహిమ పొందమని మీ నామానికే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా ప్రభువును మా రక్షకుడినైనా యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మీ జీవితంలో గొప్ప జయమిచ్చి ఆశీర్వాదకరమైన అనుభవాలు కూడా నడిపించట్లో పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి నడిపించిన గాక. గాడ్ బ్లెస్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. గాడ్ బ్లెస్ యూ.